బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వలస కూలీలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల సౌకర్యార్థం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పంపిణీ ప్రక్రియను ఇకపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే వలస కూలీలకు గ్యాస్ కనెక్షన్ల లభ్యతను సులభతరం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వలస కూలీలకు మాత్రమే వర్తించే ఈ 5 కిలోల సిలిండర్ల సరఫరా ద్వారా తక్కువ ఖర్చుతో సులభంగా ఇంధనాన్ని పొందే అవకాశం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వలస కార్మికుల సంఖ్యను బట్టి ఈ కోటాను సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది. వలస కూలీలకు ఊరటనిచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా ఉన్న వలస కార్మికుల సౌకర్యార్థం 5 కిలోల గ్యాస్ సిలిండర్ల సరఫరాను భారీగా పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పంపిణీ ప్రక్రియను ఇకపై నేరుగా రాష్ట్ర ప్రభుత్వాల ఆధీనంలోనే నిర్వహించనున్నారు. ముఖ్యంగా ఇతర ప్రాంతాల నుంచి పనుల కోసం వచ్చే వలస కూలీలకు గ్యాస్ కనెక్షన్ల లభ్యతను సులభతరం చేసేందుకు ప్రతి రాష్ట్రంలో రోజువారీ కోటాను రెట్టింపు చేయాలని కేంద్రం నిర్ణయించింది. కేవలం వలస కూలీలకు మాత్రమే వర్తించే ఈ 5 కిలోల సిలిండర్ల సరఫరా ద్వారా తక్కువ ఖర్చుతో సులభంగా ఇంధనాన్ని పొందే అవకాశం కలుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని వలస కార్మికుల సంఖ్యను బట్టి ఈ కోటాను సమర్థవంతంగా అమలు చేయాలని కేంద్రం సూచించింది.